హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, టీఎస్ఎల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే, తెలంగాణలో వచ్చేసరికి మనకి దోస్తుకు సంబంధించి అయితే కూడా మనకి ఫైనల్గా ప్రెస్ నోట్ అయితే కూడా రిలీజ్ అయిపోయింది. సో మనకి ఎప్పటి నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు, సో మనకి వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా ఇచ్చుకోవాలి, సో మనకి ఎక్కడ ఇవ్వాలి, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది కూడా క్లారిటీ చెప్తానండి. సో మనకి ఫస్ట్ పేజ్ ఎప్పుడు, సెకండ్ పేజ్ ఎప్పుడు, థర్డ్ పేజ్ ఎప్పుడు, అదేవిధంగా ఫీ డీటెయిల్స్ ఏంటి అని కూడా క్లారిటీగా వీడియోలో చెప్తాను. వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో అయితే పూర్తి చూడండి. వీడియోకి అయితే 200 లైక్స్ అయితే టార్గెట్ అనమాట. ప్రతి ఒక్క విద్యార్థి కూడా లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. ఇంకా ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. గైస్, ఇప్పుడు వచ్చేసరికి మీకు అడ్మిషన్ షెడ్యూల్ అయితే కూడా చూపిస్తాను. సో ఫస్ట్ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి నోటిఫికేషన్ వస్తే ఈ నోటిఫికేషన్ అయితే కూడా మనకి 3వ తారీఖు 5వ నెల 2024 అయితే కూడా వచ్చింది. అయితే దాని తర్వాత కింద చూసుకుంటే మనకి పేజ్ 1కు సంబంధించి రిజిస్ట్రేషన్స్ అయితే ఎప్పటి నుంచో చూసుకుందాం. సో మనకి విత్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసరికి మీకు 200 రూపాయలు అయితే కూడా కట్టాలన్నమాట. సో మీకు రిజిస్ట్రేషన్స్ అనేవి కూడా 6వ తారీఖు 5వ నెల 2024 నుంచి అయితే కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఎండింగ్ వచ్చేసరికి మనకి 25/5/2025 వరకు అయితే కూడా లాస్ట్ డేట్ అయితే ఉంది. అండ్ దాని తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే సో 15వ తారీఖు నుంచి అయితే కూడా ఈ వెబ్ ఆప్షన్స్ అనేది కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇది కూడా 27 వరకు అయితే కూడా మనకి లాస్ట్ ఎండింగ్ డేట్ అయితే కూడా ఉంది. అండ్ దాని తర్వాత ఎవరైతే పిహెచ్ సిఏపి స్టూడెంట్స్ అండ్ ఎన్సీసీ ఎక్స్ట్రా కరిక్యులర్ వీళ్ళు ఉంటారు కదా, సో వీళ్ళకి ఒక రోజు అయితే మనకి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ పేజ్ 1 సీట్ అలాట్మెంట్, మనకి పేజ్ 1కి సంబంధించి సీట్ అలాట్మెంట్ అనేది 3వ తారీఖు 6వ నెల 2024 అయితే కూడా రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి 6వ తారీఖు 4వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు అయితే కూడా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కూడా చేయాలి. సో వాళ్ళ యొక్క పేమెంట్ ఫీ అనేది కూడా మీరు కట్టాల్సిందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి పేజ్ 2. సో పేజ్ 2లో వచ్చేసరికి అండ్ పేజ్ 2 రిజిస్ట్రేషన్ విత్ రిజిస్ట్రేషన్ ఫీ ఆఫ్ RS 400. ఎవరైతే పేజ్ 1లో రిజిస్ట్రేషన్ ఫీ కట్టారో పేజ్ 2లో కట్టాల్సిన అవసరం అయితే కూడా లేదు. సో వీళ్ళకి వచ్చేసరికి 4వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు అయితే ఉందన్నమాట. సో అది నెక్స్ట్ మంత్. అండ్ నెక్స్ట్ యాజువల్గా మనకి వెబ్ ఆప్షన్స్ అదేవిధంగా మనకి డేట్ చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి పేజ్ 2 వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీస్ మళ్ళీ వీళ్ళకి 2 డేట్స్ అయితే ఇచ్చారు. సో ఈ డేట్స్లో వాళ్ళు వెరిఫికేషన్ అయితే కూడా చేసుకోవచ్చు వాళ్ళ సర్టిఫికేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పేజ్ 2 సీట్ అలాట్మెంట్ వచ్చేసరికి 18వ తారీఖు 6వ నెల 2024 వరకు అయితే కూడా ఉందన్నమాట. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసరికి 19 నుంచి 24 అయితే ఉంది నెక్స్ట్ మంత్. సో ఈ విధంగా అయితే కూడా మనకి పేజ్ 3, పేజ్ 2, పేజ్ 3 అయితే ఉంటుందన్నమాట. మీరు అన్నీ కూడా నోటిఫికేషన్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, సో మీరైతే చూసుకోండి. సో ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అన్నమాట డోసుకు సంబంధించి. సో ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా తెలియజేస్తుంటాను. సో మనకి ఏ విధంగా అప్లై చేసుకోలేదు కూడా క్లారిటీ అయితే కూడా దానిలో చెప్తాను కాబట్టి సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అప్డేట్స్ అయితే కూడా వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.